పార్టీ మార్పు వార్తల్ని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఖండించారు. సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా బరిలోకి దిగాలనుకుంటున్న అంతిమ నిర్ణయం కేసీఆర్దేనని చెబుతున్న మర్రి జనార్దన్తో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారుతున్నాడంటూ కూడా ప్రచారాలు రూపొందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర మర్రి జనార్దన్ రెడ్డి ఎంతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ప్రజెంట్ ఒక పూర్తి స్థాయిలో ఒక వాట్సాప్లో కానివ్వండి, సామాజిక మాధ్యమాలలో కానివ్వండి, ఓవరాల్గా మర్రి జనార్దన్ రెడ్డి ఇతర పార్టీల వైపు చూస్తున్నాడు, మంతనాలు జరుపుతున్నాడు అంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రచారం రూపొందుకున్నాయి. దీని మీద మీ క్లారిటీ ఏంటి? నేనంత రోడ్డు మీద లేనే, నడి రోడ్డు మీద లేను. నేను నాకు వ్యాపారం ఉంది, నా దగ్గర ఒక 6,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు 82,000 మంది ఓట్లేసిన కందనూరు ప్రజలు ఉన్నారు. నేను రోడ్డు మీద అక్కడిక్కడ చూడాల్సిన అవసరం నాకు లేదు. ఎటు చూసినా ఇటు వస్తే కందనూరు ఉంది, ఒక దిక్కు పోతే నా వ్యాపారం ఉంది, ఒక దిక్కు పోతే నా కుటుంబం ఉంది, ఒక దిక్కు పోతే నా గాడ్ ఫాదర్ కేసీఆర్ ఉన్నాడు. అంత దిక్కులు చూడాల్సిన అవసరం నాకు లేదు. మరి మీకు ఎవరు చెప్పారో నాకైతే ఐడియా లేదు. బట్ నేను ఎవరి దిక్కు చూడలేదు, ఎవరి దిక్కు పోలేదు. అసలు నేను ఎంపీగా పోటీ చేయాలా, పోటీ చేయకూడదా ఇంకా నేనే నిర్ణయించుకోలేదు. అసలు రాజకీయాలు ఉండాలా, రాజకీయాలు ఆపేచాలా నానే నిర్ణయించుకోలేదు. ప్రతి మనిషికి ఒక విఘ్నత ఉంటుంది, ఆ విఘ్నతతో పాటు ఆలోచన చేస్తాను. నేను కేసీఆర్ గారు, నేను పోయేది ఉంటే కేసీఆర్ గారికి చెప్తాను, అధిష్టానం చెప్తాను, రాజీనామా చేస్తాను, పోతాను. నేను రాజకీయంగా నాకు మంచుకు చెడుకు నాకు విలువనిచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నాకు గుర్తింపునిచ్చినటువంటి నియోజకవర్గం కందనూరు నియోజకవర్గం. ఇద్దరికి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. తప్పకుండా చెప్తా. ఒక మీడియాకు నేను ఎప్పుడు చెప్తాను, నేను నిర్ణయం తీసుకున్నాక నా వెంబడి వచ్చి 10 మందినో 100 మందినో పక్కన కూర్చోబెట్టుకొని ఇగో నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తాను. నేను పోటీ చేసేది ఎక్కడ ఒకవేళ చేయాల్సి వస్తే మల్కాజ్గిరి. మరి ఇక్కడికి వచ్చి నేను సమీక్షలు ఎందుకు పెట్టుకుంటాను? సమీక్షలు పెట్టుకొని ఎందుకు ఓడిపోయినాం, అసలు ఏం తప్పు జరిగింది, దేనివల్ల ఓడిపోయినాం అనేది అనేది సమీక్షలు పెట్టుకున్నాం. ఇప్పటివరకు 119 మంది ఎమ్మెల్యేలు ఎవరు పెట్టుకోవాలి, నియోజకవర్గ మండలాల వైజ్గా గ్రామాల వైజ్గా ఎక్కడ సమీక్ష పెట్టుకోలే. ఫస్ట్ వ్యక్తిని నేను పెట్టుకున్నా. అసలు ఎక్కడ తప్పింది, బూత్ వైజ్గా ఏ బూత్లో ఎన్ని ఓట్లు మైనస్ వచ్చినాయి, ఎందుకు మైనస్ వచ్చినాయి, ఆ బూత్లో మనకి ఎందుకు వచ్చింది, ఏ క్యాస్ట్ వాళ్ళు మనకు చేయలేదు, అక్కడ ఉన్న స్థానిక నాయకుడు వలన, నా మీదన, ప్రభుత్వం మీదన ఎందుకు మైనస్ వచ్చిందని నాయకులతో ఒక చిట్టీల రూపంలో వాళ్ళు మాట్లాడే విధంగా సమీక్ష నిర్వహించారు. 4 మండలాలు అయిపోయినాయి, ఇంకా 2 మండలాలు ఉన్నాయి. 5వ తారీఖు నాడు అయిపోతే 10వ తారీఖు నాడు కేటీఆర్ హరీష్ రావు వస్తారు. నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష ఏర్పాటు చేసినాం. 2,700 బూత్కు 10 మంది చొప్పున 259 బూతులు ఉన్నాయి మా దగ్గర. 2,700 మందితో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. మరి నేను ఒకవేళ అక్కడ మల్కాజ్గిరిలో పొడి చేసి ఇక్కడ ఎందుకు వచ్చి పని చేస్తా, ఈడొచ్చి నేను పని చేస్తాను. మల్కాజ్గిరిలో పోయి దండం పెడితే 4 ఓట్లు పెరుగుతాయి కదా. అంటే అన్న, వాళ్ళు మంత్రాలు అంటే మీరు వాళ్ళతో మంత్రాలు జరపలేదు, కానీ కొన్ని ప్రధాన పార్టీలు మీతో మంత్రాలు జరిపాయి, మిమ్మల్ని ఆహ్వానించాయంటూ కూడా తెలుస్తుంది. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేనేమంటున్నా, రాజకీయ నాయకుడిగా, గుర్తింపు కలిగినట్టు నాయకుడిగా మర్రి జనార్దన్ రెడ్డి ఒక సామాజిక సేవా కోణంలో రాజకీయాలు చేస్తున్నాడు. ఇలా కేసీఆర్ ఓడిపోయాడు కామారెడ్డిలో, రేవంత్ రెడ్డి ఓడిపోయాడు కామారెడ్డిలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయాడు. ఇలా ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి 2018లో ఓడిపోయాడు, మళ్ళీ ఎంపీ గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఓటములు గెలుపులు సహజం రాజకీయంలో. కొద్దిగా బాధ ఉంటుంది, ఆ బాధ నుంచి తేరుకుని ఇప్పుడే ఆ తేరుకున్న తరుణంలో మళ్ళీ ఇదొకటి నా మీద ఒక మచ్చలా పడ్డది. దానికి మీరందరూ వచ్చి అడిగాడు కాబట్టి నేను సంజాయిస్తున్నా. ఒకవేళ పార్టీ మారితే నేను దొంగలాగా మారాలి, నేను దొరలా ఉన్న రాజకీయాల్లో దొరలాగానే ఉంటా, ఒక మంచి స్థితి కలిగిన నాయకుడిగా ఉంటా, ఒక నాయకుడిగా ఉంటా, మచ్చలేని నాయకుడిగా ఉంటా. నేను చెప్పలేదన్న, అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారా, బీజేపీ వాళ్ళు మాట్లాడారా, ఎవరు మాట్లాడారు? నేను ఏమంటున్నాను మీకు ఒక మాట చెప్పా. ఇలా రాష్ట్రంలో, దేశంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మా పార్టీలకు చాలామంది టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు, బీజేపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు మంత్రులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అదృష్టం అట్లా కలిసి వచ్చింది. మనం ఏం చేస్తాం దానికి? నేనేమన్నాను, నేను అసలు పార్టీ పోటీ చేయాలని నిర్ణయం లేనప్పుడు నా మీద మార్చేస్తే నేనేం చేయని చెప్పండి. అంటే వెళ్ళిపోమని మీరే చెప్తున్నారు, పార్టీ పోటీ చేయమని మీరే చెప్తున్నారు, నాకు ఆశ లేనని మీకు ఆశ కల్పిస్తున్నారు. నేనేం చేయని చెప్పడానికి మళ్ళీ దానికి నేను సంజాయించుకోవాల్సి వస్తుంది. తప్పు చేసి సంజాయించుకోవడం, కానీ తప్పు చేయకుండా సంజాయించుకో ఫస్ట్ నేను రాజకీయాలు చూస్తాను, ఎక్కడ చూస్తలేను. మరి ఎందుకు అక్కడ ఎక్కడైనా తప్పు చేస్తే కోర్టుకు పోయి సంజాయించుకోవాలి, ఇక్కడ ఏందో మరి తప్పు చేయకుండానే సంజాయించుకోవాల్సి వస్తుంది. మరి నాకు ఇక్కడ అర్థం కాదు ఈ రాజకీయం గురించి. నేను రాజకీయాల లబ్ధి కొరకు రాలేదండి. రాజకీయాల్లో ఒక ఎథిక్స్ వచ్చిన విద్య మీద దృష్టి పెట్టాలి, వైద్యం మీద దృష్టి పెట్టాలి, సామాజికంలో పేదరికం మీద దృష్టి పెట్టాలి అనే కోణంలో పనిచేసిన ఇక్కడ నేను. మీరు వెళ్ళి వచ్చి నేను కట్టిన స్కూల్ను చూడండి, నేను కట్టించిన స్కూల్ను చూడండి, నేను తెచ్చిన ఇరిగేషన్ కాలువలను చూడండి, నేను తెచ్చినటువంటి జిల్లా ఏర్పాటు చేసినటువంటి డెవలప్మెంట్ చూడండి, కందనూరులో చేసే పని చూడండి,
నేను టైంపాస్ కొరకు రాజకీయాలకు రాలే, నేను ఏదో పదవి కొరకు రాజకీయాలకు రాలే. నా దగ్గర ఉంది 10 పార్టీలు అడుగుతాయి, తప్పే ఉంది దాంట్లో. పైసలే ఇంపార్టెంట్ కాదు కానీ నాకు అన్ని స్థితిగతులు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది, నన్ను అధిష్టానం ఏమో ఆహ్వానించలేదు. రేవంత్ రెడ్డి నాకేం ఫోన్ చేయలేదు, నేను ఎందుకు అవ్వదని చెప్పాలి? ఆ సాంటికి సంబంధించిన వ్యక్తి అడిగాడు, మీరు ఏమైనా పోటీ చేస్తారని ఢిల్లీలో మాట్లాడదా అని చెప్పాడు. ఒకవేళ మీరు పోటీ చేయాల్సి వస్తే, అంటే పోటీ కాదు, మీరు ఇంతకుముందు చెప్పగానే చెప్తూ వచ్చారు, ఒకవేళ అలాంటి అవకాశాలు వస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి నిర్ణయం మేరకే నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? ఒకవేళ వస్తే నేను కేసీఆర్కి చెప్పిపోతుంటాను కదా, నేను ఇంత దాచిపెడతలేను కదా ఇక్కడ. నేను తిప్పి చెప్పిన సమాధానం స్ట్రైట్ ఉంటుంది. నాది మరి జనార్దన్ రెడ్డి స్ట్రైట్ ఉంటుంది, స్ట్రైట్. ఎవరికి భయపడలేదు, ఒక్క కేసీఆర్కే భయపడతా నేను. ఇంతకని ఎక్కువేం చెప్పు నేను ఏం చెప్పినా నేను కేసీఆర్ గారికి చెప్పే చేస్తా. ఇంతకని ఎక్కువేం చెప్పాను నీకు. అంటే ఒకవేళ కేసీఆర్ గారు ఓకే మీరు అనుకున్నట్టుగా మీ నిర్ణయానికి ఖచ్చితంగా ఓకే మీకు ఛాన్స్ ఉంటే చేయండి అన్నట్లుగా అక్కడి నుంచి సంకేతాలు వస్తే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారా? వేరే పార్టీ నుంచి మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారా? అప్పటి నిర్ణయాలను బట్టి, వారి మాటను బట్టి నిర్ణయం తీసుకుంటాం. వారి మాటను బట్టి నిర్ణయం తీసుకుంటాం. చూస్తున్నాం ఓవరాల్గా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ నిర్ణయమే ప్రధానంగా ఫైనల్గా ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు మారి అలాంటి క్రమంలో పోటీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా దానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ ఇప్పటి వరకు నాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే మంతనాలు జరిపారు, నేను వారితో నేరుగా మాట్లాడలేదు. కావాలనే కొంతమంది నా మీద ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో నా ప్రమేయం ఏదీ లేదని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నాగర్ కర్నూలు నుండి.